హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎలా మారిందో మనం తెలుసుకుందాం. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం విబిజి రామ్జీగా మార్చింది. అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక్ మిషన్ గ్రామీణ్ దీనిగా మార్చింది. కేవలం పేరే కాదు, సమూలమైనటువంటి మార్పులు ఈ పథకంలో తీసుకువచ్చింది. మనందరికీ తెలుసు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఎవరు తీసుకొచ్చారు? 2005వ సంవత్సరంలో యూపీఏ గవర్నమెంట్ దీన్ని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్గా పెట్టడం జరిగింది. తర్వాత 2009వ సంవత్సరంలో అదే ప్రభుత్వం ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరుని చేర్చడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పేరుని సమూలంగా మారుస్తూ విబిజి రామ్జీగా మార్చడం జరిగింది. ఇందులో వచ్చినటువంటి కొత్త మార్పులు ఏమిటని మనం గమనిస్తే, ఇదివరకు ఉన్నటువంటి పథకం గ్రామీణ వయోజనులకు 100 రోజుల ఉపాధిని కల్పిస్తూ హామీ ఇస్తే, ఈ కొత్త పథకం దానికి బదులుగా 125 రోజులు, సంవత్సరంలో 125 రోజులు ఈ యొక్క ఉపాధి హామీ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇదివరకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం పైనే భారం పడేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% దీని యొక్క భారాన్ని భరించబోతూ ఉంది అని మనం గమనించవచ్చు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లోనూ, హిమాలయన్ రాష్ట్రాల్లోనూ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం 90% ఆ భారాన్ని భరిస్తుంటే, ఆ రాష్ట్రాలు మాత్రం 10% మాత్రమే మరి ఆ భారాన్ని భరిస్తూ ఉన్నాయి. అయితే ఇది ఎప్పుడు ఈ విధంగా మారిందంటే 2025వ సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున పార్లమెంటు యొక్క ఆమోదంతో ఈ యొక్క బిల్లు ఈ యొక్క పథకము పేరు మారినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ యొక్క విషయాన్ని మనకి తెలియపరిచారు. ఇందులో వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ యొక్క పథకం దేనిపైన దృష్టి పెడుతుందంటే 4 అంశాలపై. ఒకటి జలభద్రత, రెండవది మౌలిక గ్రామీణ వసతులు, మూడవది జీవనాధార వసతులు, అలానే 4వది వాతావరణ సర్దుబాట్లు. వాతావరణానికి సరిపడగా మన యొక్క జీవన విధాన సర్దుబాటు గురించి వీటిపైన ఈ యొక్క పథకం దృష్టి పెట్టబోతుందని కేంద్ర ప్రభుత్వం తెలియపరిచింది. ఇందులో చూడండి, ఈ యొక్క పథకానికి ఎవరైతే మరి గ్రామీణ వయోజనులు ఉంటారో వారందరికీ కూడా అవకాశం ఉంది. వారు అప్లై చేసుకున్నటువంటి 15 రోజుల్లో వారికి ఈ యొక్క ఉపాధిని కల్పిస్తారు. లేని పక్షాన నిరుద్యోగ భృతిని వారికి కల్పిస్తారు. ఒకవేళ వారు ఆ ఉపాధి హామీ పథకంలో భాగస్వాములు అయ్యారు, కానీ వారికి వేతనం 15 రోజులుగా వారికి అందట్లేదు. 16వ రోజు నుంచి వారికి 0.05% నష్టపరిహారంతో కలిపి వారికి జీతాన్ని ఇవ్వబోతుంది అని ఈ పథకంలో భాగంగా తెలియపరచడం జరిగింది. ముఖ్యమైన అంశాలు గమనిద్దాం. MGNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎలా మారింది అంటే విబిజి రామ్జీగా మారింది. ఎప్పుడు? 2025వ సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున. దాని యొక్క పూర్తి వివరణ ఏంటంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్. ఇందులో వచ్చిన ప్రముఖమైన మార్పు ఏంటంటే 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు మార్చడం జరిగింది. అలానే ఇంకొక విషయం ఏంటంటే మహాత్మా గాంధీ పేరుని పూర్తిగా తొలగించడం జరిగింది. విపక్షాలు దీనికోసం ఎంతగానో
విమర్శిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది, ఇవి అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ కూడా మార్పులు తీసుకొస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. థ్యాంక్ యూ.